వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్ షీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసన. పాల్గొని మాట్లాడిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. పెన్షనర్స్, సీనియర్ సిటిజన్స్ యోగక్షేమాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది. నగరంలో తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ భవనాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. విశ్రాంత ఉద్యోగులు సమాజ సేవలో భాగస్వాములు కావాలి. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నూతన భవనాన్ని ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. జీవో 21ని వెంటనే రద్దు చేయాలని యూనివర్సిటీల పార్ట్ టైం ఉద్యోగుల నిరసన. హైదరాబాద్లో సెక్రటేరియట్ ముట్టడికి యత్నం, ఉద్రిక్తత. కల్లు దొరకక కామారెడ్డి జిల్లా వీర్కూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామస్తుల ఆందోళన. కల్లు దొరకకపోవడంతో నరాల నొప్పి వస్తుందని గ్రామస్తుల ఆరోపణ. వింతగా ప్రవర్తిస్తున్న కల్లు బాధితులు. ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన కర్మ మాకు లేదు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. పింక్ డైరీలో పేర్లు రాసుకున్నంత మాత్రాన కాంగ్రెస్ నాయకులు ఎవరూ భయపడరు. బాన్స్వాడ మండల కాంగ్రెస్ నాయకుల సమావేశంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా జన్మదిన వేడుకలు. పలు చోట్ల కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు. అన్నదానాలు చేసిన బీఆర్ఎస్ నాయకులు. జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. పాల్గొన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఒక వీధి రౌడీలా ప్రవర్తించాడు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో జరిగిన మీడియా సమావేశంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్ షీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. హైదరాబాద్ గన్ పార్క్ నుంచి బషీరాబాద్ ఈడీ కార్యాలయం వరకు భారీగా పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. అనంతరం ఈడీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్, దేశవ్యాప్తంగా బీజేపీ ఫాసిస్ట్ పాలన కొనసాగిస్తుందని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఇమేజ్ ఓర్వలేక మోడీ సర్కార్ అక్రమ కేసుల కుట్రలకు తెరరేపిందన్నారు. తెలంగాణ ప్రజలకు నిజాలు తెలియాలని ఈ ధర్నా కార్యక్రమం చేపట్టామన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేషనల్ హెరాల్డ్ కు 90 కోట్ల రుణం ఇస్తే మనీ లాండరింగ్ జరిగినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకి సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరగలేదన్నారు. మోడీ హవా తగ్గుతున్న క్రమంలో రాహుల్ గాంధీ ఇమేజ్ ను బద్నాం చేసేందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నారని, గాంధీ కుటుంబం ఏనాడు కేసులకు భయపడింది లేదన్నారు. రాహుల్ గాంధీ ఒక ఫైటర్ అని, ఆయన దేశ ప్రజల గొంతుక అన్నారు. కులగణనలతో రాహుల్ గాంధీ మోడీకి రాజకీయ మరణ శాసనం రాశారని, బీహార్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ఎన్నికలు రాగానే ప్రతిపక్షాలపై ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను వాడడం మోడీ, అమిత్ షా కొలవాటుగా మారిందన్నారు. గుజరాత్లో ఏఐసీసీ సమావేశాలతో బీజేపీ నేతల్లో వణుకు మొదలైందన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారు బీజేపీ పార్టీలో ఒక్కరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. బీజేపీ ఫాసిస్టు పాలన, రాహుల్ గాంధీ గారికి దినదినం పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ఈ దేశంలో కుల సర్వే ఛాంపియన్ గా భారత్ జోడో యాత్రలో సాగుతున్నప్పుడు ఈ దేశంలో ఎవరు ఎంత శాతం జనాభా ఉంటే వారికి అంత శాతం ఫలాలు అందాలని ఏదైతే నినాదం తీసుకున్నాడో ఆ నినాదం ఇవాళ మోడీ రాజకీయ మరణ శాసనంగా మారింది. కాబట్టి ఇలా కక్షపూరితంగా ఛార్జ్ షీట్ లో ఉద్దేశపూర్వకంగా, రాజకీయ కక్షపూరితంగా వయసు కూడా చూడకుండా ఇవాళ దేశానికి కోడలుగా వచ్చి అహర్నిశలు దేశం కోసం. పెన్షనర్స్, సీనియర్ సిటిజన్స్ యోగక్షేమాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ నిర్వహించిన పెన్షనర్స్ అండ్ సిటిజన్స్ భవనాన్ని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. గురువారం ఉదయం నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల పెన్షనర్స్ మరియు సీనియర్ సిటిజన్స్ భవనాన్ని సుదర్శన్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. పెన్షనర్స్, సీనియర్ సిటిజన్స్ యోగక్షేమాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
అన్నారు. పెన్షనర్లు తమ అనుభవాన్ని ప్రజా సంక్షేమం కోసం వినియోగించి సమాజాభివృద్ధి కోసం కృషి చేయాలని ఆయన అన్నారు. విద్యా, వైద్యం ఈరోజు సామాన్య ప్రజలకు అందని ద్రాక్షగా మారిందని, ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజారోగ్యం కోసం కృషి చేయడం లేదని, అందుకోసమే తాను ప్రత్యేకంగా ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టపరిచేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర శాఖల్లో పనిచేసి పదవి విరమణ పొందిన సీనియర్ సిటిజన్స్ అందరూ వారి అనుభవాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, మహిళా మరియు శిశు సంక్షేమ వయోవృద్ధుల శాఖ జిల్లా అధికారి రసూల్ బి, అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్, జిల్లా కోశాధికారి ఈవీఎల్ నారాయణ, అసోసియేట్ ప్రెసిడెంట్ హమీద్, నిజామాబాద్ నగర అధ్యక్షులు శిల్ప హనుమాన్లు, కోశాధికారి రాధాకిషన్, జిల్లా నాయకులు భోజారావు, లావు వీరయ్య, లక్ష్మీనారాయణ, రైసుద్దీన్, బాబాగౌడ్, కృష్ణారావు, జార్జ్ తదితరులు పాల్గొన్నారు. శిల్పలింగయ్య, శంకర్ గౌడ్ ఆలపించిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. రిజర్వేషన్ పెంచాలి. ఈ జాబ్స్ కూడా అలా మీరు మిస్ కావద్దని మళ్ళీ జాబ్స్ కూడా పెంచుతాము, కొత్త దాంట్లో కూడా ఇంక్లూడ్ చేస్తాము. ఆ విధంగా రిజర్వేషన్ చేస్తాము. అదేవిధంగా గ్రంథాలయం నేను కూడా నాకు తెలియదు, నిన్న డిస్కషన్ వచ్చింది. ఇది నిర్బంధ బైన్స్కి వెళ్ళి కూడా ముదోలు బైన్స్కి వెళ్ళి కూడా వచ్చి ఆడపిల్లలు మగపిల్లలు విశ్రాంత ఉద్యోగులు సమాజ సేవలో భాగస్వాములు కావాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. నగరంలోని సుభాష్ నగర్లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ వారి నూతన భవనం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర శాఖల్లో పనిచేసి పదవి విరమణ పొందిన సీనియర్ సిటిజన్స్ అందరూ వారి అనుభవాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలన్నారు. విశ్రాంత ఉద్యోగులు గుర్నాల సరోజినమ్మను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, ఇతర సమస్యలను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, అలాగే విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమం కొరకు యోగా కేంద్రం, లైబ్రరీ ఏర్పాటుకు ప్రభుత్వ నిధులు సమకూర్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూతనంగా ఏర్పాటు చేసిన సంఘ భవనం ఉపయోగానికి ధన్పాల్ లక్ష్మి మరియు విఠల్ భాయ్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 100 కుర్చీలను అందజేశారు. ఈ విధంగా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న ప్రముఖులను ఎమ్మెల్యే సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, దశరథ్, డిప్యూటీ డైరెక్టర్ ట్రెజరీ శాఖ రసూల్ బి, మహిళా శిశు సంక్షేమ వయోవృద్ధుల శాఖ జిల్లా అధికారిని పి కృష్ణమూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న రిటైర్డ్ ఎంప్లాయీస్కు, కొద్దిమంది వర్కింగ్ కూడా ఉన్నట్లున్నారు ఇంట్లో, వారందరికీ కూడా ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను కూడా మీ క్యాడర్కి సంబంధించిన మా స్నేహితులు కూడా ఉన్నారు. ఇక్కడ గంగారెడ్డి రిటైర్డ్, నా క్లాస్మేట్ చాలామంది ఉన్నారు. చాలా సందర్భాల్లో నేను అక్కడక్కడ కలుస్తూ ఉంటా మీ అందరికీ. జీవో 21ని వెంటనే రద్దు చేయాలని వివిధ యూనివర్సిటీల పార్ట్ టైం ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి యత్నించారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పార్ట్ టైం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని వివిధ వర్సిటీల పార్ట్ టైం ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాతే యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేపట్టాలని, లేదంటే ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కాగా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక నియామకాల విధి విధానాలపై తీసుకొచ్చిన జీవో 21ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తుంది. 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని, యూజీసీ పే స్కేల్ వర్తింపచేసిన తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 12 విశ్వవిద్యాలయాల్లో 1270 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులుగా కొనసాగుతున్నారని, తమను క్రమబద్ధీకరించిన తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బీర్కూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామంలో కల్లు దొరకక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన చేశారు. కల్లు లేక నరాల నొప్పి, నిద్రలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో గ్రామస్తులు ఆందోళన చేశారు. కల్లు లేక గ్రామంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ
గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. బీర్కూర్, నస్రులాబాద్ మండలంలో పలు గ్రామాల్లో కల్తీ కల్లు బారిన పడి గతంలో పలువురు ఆసుపత్రి పాలయ్యారు. కల్తీ కల్లును ఎక్సైజ్ అధికారులు కట్టడి చేశారు. 10 రోజుల నుండి కల్లు అందుబాటులో దొరకకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. కల్లు తాగకపోవడంతో నరాల నొప్పి, అన్నం పోవడం లేదని, చక్కెర వచ్చి పడిపోతున్నామని గ్రామస్తులు ఆరోపించారు. వింత వింతగా ప్రవర్తిస్తూ విచిత్ర చేష్టలు చేస్తూ ఉండడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కల్లు దుకాణాలను పునరుద్ధరించాలంటూ బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. నా పేరు పోషా పందిరి పోషా, మా కాళ్ళు చేతులు బీకపోతే నరాలని గుంజుకపోతున్నాయి, కాళ్ళు లేక అన్నం పోకొచ్చింది, నీరసం అయిపోతుంది, సప్పుడు దాకా కుక్కలలో ముదురుకుంటున్నాం. కాళ్ళు పంపిరు సారు ఎట్లన్నా చేసి మాట్లాడుతున్నా కానీ కాళ్ళు అనుకుంటున్నాయి. మిస్టర్ డెవలప్మెంట్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా జన్మదిన వేడుకలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం రైల్వే స్టేషన్లో స్నేహ సొసైటీలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులు విఠల్ దాదా ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్లో మతిన్ ఇమ్రాన్ సనాహుల్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల జన్మదినం సందర్భంగా రోగులకు పండ్లను పంపిణీ చేశారు. యువజన విభాగం ఆధ్వర్యంలో డీలోడ్ ఆకాష్ ఆధ్వర్యంలో 30 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి 25 కిలోల రైస్ బ్యాగ్లతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. నీలగిరి రాజు ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాల సదన్లో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులను అందజేసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. చింతకాయల రాజు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని బాల సదన్లో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమంతో పాటు శిశు సంరక్షణ విభాగంలో పిల్లలకు న్యూట్రిషన్ కి సంబంధించిన కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ దండు నీతు కిరణ్, దండు శేఖర్, మాజీ నుడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్, దాత్రిక పరమేష్, కరిపెరాజు, గాండ్లలింగం తదితరులు పాల్గొన్నారు. నగర అభివృద్ధి ప్రదాత మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్న గారి జన్మదిన సందర్భంగా మా లీడర్స్ అందరూ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా మేమంతా కలిసి ఈరోజు అన్నగారికి ఘనంగా కేక్ కటింగ్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఆయనకే కాదు ఇక్కడికి వచ్చినటువంటి మా నాయకులందరికీ, అలాగే మన నిజామాబాద్ నగర ప్రజలందరికీ కూడా అన్నకు వారందరి తరఫున అన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆ భగవంతుడి దయతో అన్నగారు నిండా నూరేళ్ళు ఇలాంటి ఎన్నో బర్త్డేలు చేసుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. అలాగే మా నాయకులమంతా పింక్ డైరీలో పేర్లు రాసుకున్నంత మాత్రాన కాంగ్రెస్ నాయకులు ఎవరూ భయపడరని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుల సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నాయకులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకుల వ్యాఖ్యలు అనుచితమని, బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ ఇటీవల బాన్స్వాడలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, పోచారం శ్రీనివాస్ రెడ్డిలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయన్నారు. పింక్ డైరీలో పేర్లు రాసుకుంటామన్న కవిత వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఏ డైరీలోనైనా బినామీ పేర్లను రాసి పెట్టుకుని ఆస్తులను కాపాడుకోవాలని కవితకు సూచించారు. జైలుకు వెళ్లి వచ్చినా వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. డైరీలో పేరు రాసుకున్నంత మాత్రాన కాంగ్రెస్ నాయకులు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్టీసీ కాంప్లెక్స్ కుంభకోణం అందరికీ తెలిసిందేనని, ఇటీవల ఆయన గ్రాఫ్ పడిపోయిందని, ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి ఇక్కడికి వచ్చి మాట్లాడడం విడ్డూరంగా ఉందని బాలరాజు విమర్శించారు. జీవన్ రెడ్డి గతంలో చేసిన తప్పులను ప్రజలు మర్చిపోలేదని, ఆయన ఇప్పుడు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యక్తిగత దూషణలకు పాల్పడకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని బాలరాజు సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల వ్యాఖ్యలను ఖండిస్తూ తీర్మానం చేశారు. పింక్ డైరీలో అందరి పేర్లు రాసుకుంటా అంటుంది. ఆమె దగ్గర ఏ డైరీ ఉందో మాకు తెలియదు, కానీ ఆ బినామీల పేర్లు రాసుకొని ఆస్తులు కాపాడుకుంటే చాలు. నీ పింక్ డైరీ, ఆ డైరీ, ఈ డైరీ మాకేం పని చేయి. మేము ఎన్నో యుద్ధాలు చేసి అన్ని విధాల చూసినట్టు కరెంటు కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులము, కార్యకర్తలము ఈ డైరీలు వీరులను చూసి భయపడేటువంటి వ్యక్తులం కాదు. కవిత పెద్ద కుంభకోణంలో ఎత్తుకొని జైలుకు వేయాల్సిన కవితనే ఇవాళ మాట్లాడుతుందంటే ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన కర్మ తమకు లేదని బారసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
బంగ్లా తరహాలో జనమే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని పడగొడతారు. ఎంతో మంది నియంతలకు ప్రజలు గుణపాఠం చెప్పారు. రేవంత్ రెడ్డి 5 ఏళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారు. మళ్ళీ 20 ఏళ్ల వరకు ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేయరు. ప్రజలకు కూడా అన్ని విషయాలు అర్థం కావాలి. సీఎం ఆర్థిక దోపిడీ, పర్యావరణ విధ్వంసంపై సిట్టింగ్ జడ్జి లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయాలి. మరొకరు సీఎం స్థానంలో ఉంటే కంచా గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో రాజీనామా చేసేవారు. రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే భద్రత లేకుండా జనంలోకి వెళ్ళాలి. మాటల వేట సీఎందే కానీ సీఎస్ అధికారులు బలవుతున్నారు. ఐఏఎస్ అటవీ అధికారుల వంతైంది. ఇతర అధికారులు జాగ్రత్తగా ఉండాలి. రేవంత్ రెడ్డి సైన్యంలో కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఇష్టానుసారంగా కేసులు పెట్టిన వారిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. రేవంత్ రెడ్డి ప్రైవేటు ముఠాలా పనిచేస్తున్న పోలీసులు ఊచలు లెక్కించాల్సి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారాన్ని సుప్రీంకోర్టు ఎండగట్టింది. భాజపాకు చిత్తశుద్ధి ఉందా లేదా అనే దానిపై నెలాఖరు వరకు ఎదురు చూస్తాం. నెలాఖరులో భారస భేటీ తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్దకు వెళ్తాం. ఆధారాలతో సహా వాటికి అందజేస్తాం. అప్పటికి స్పందించకపోతే ప్రజాక్షేత్రంలో భాజపాను ఎండగడతాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భాజపా కాపాడుతోందని చెప్పాల్సి వస్తుంది. సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఆర్థిక దోపిడీ, పర్యావరణంపై దాడి విషయంపై ప్రధాని స్పందించాలి. స్పందించకపోతే ఆయనకు కూడా పాపంలో వాటా ఉందని భావించాల్సి వస్తుంది. చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి బయటకు రావాలి. ఫార్ములా ఈ రేసులో మంత్రిగా విధాన నిర్ణయాలు తీసుకున్నా అని చెప్పా. అంతేకాని అధికారులను బలి చేయలేదు. ఫార్ములా ఈ రేసులో అభ్యంతరం ఉంటే నేను బాధ్యత తీసుకుంటా అని కేటీఆర్ తెలిపారు. ఆ పర్యావరణాన్ని అతలాకుతలం చేసినారు. ఎప్పుడు మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తారు, ఎట్లా పునరుద్ధరిస్తారు అనే స్పష్టమైన ఒక రోడ్ మ్యాప్తో రండి. లేకపోతే అక్కడనే అదే స్థలంలో ఒక తాత్కాలిక కారాగారం ఏర్పాటు చేసి, తాత్కాలిక జైలు ఏర్పాటు చేసి మీ అధికారులను జైలుకు పంపుతాం అనే మాట సుప్రీంకోర్టు చెప్పింది. అంటే నిజానికి ఇంకో ముఖ్యమంత్రి అయితే కొంత ఆత్మాభిమానం, కొంత పౌరుషం, కొంత సిగ్గు ఇవన్నీ ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ పాటికి రాజీనామా చేసి పోవాలి. కానీ అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరిందని, కిటికీ అద్దాలు పగిలిపోయాయని, మౌలిక సదుపాయాలు కరువయ్యాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టికి పాఠకులు తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. నిజామాబాద్ నగరంలో జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠకులతో సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయంలో చదివే పాఠకులు, విద్యార్థులకు భోజన వసతి కల్పించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు. అలాగే భవనంలో కిటికీ అద్దాలు పగిలిపోయి ఉన్నాయని, కనీస సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే కాంట్రాక్టర్లతో మాట్లాడి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. చైర్మన్గా అంతిరెడ్డి రాజారెడ్డి అయ్యాక గ్రంథాలయంలో సౌకర్యాలు బాగున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, కాంగ్రెస్ నాయకులు నగేష్ రెడ్డి, గంగారెడ్డి, తాహెర్ తదితరులు పాల్గొన్నారు. ఒక గ్రంథాలయం అని చాలా పురాతన గ్రంథాలయం, దానికి చైర్మన్గా రాజిరెడ్డి గారిని చైర్మన్గా చేసుకోవడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు. దేని కొరకంటే నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ అప్పుడు ఆ రోజుల్లో బుక్స్ చదివి వెళ్ళిపోయేవారు. కానీ ఈ రోజుల్లో పాపులేషన్ పెరిగిన తర్వాత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఒక రౌడీలా ప్రవర్తించారని, పోలీసుల మీదనే భౌతిక దాడులకు పురిగొల్పాడని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మండిపడ్డారు. మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రజానిలయంలో జరిగిన మీడియా సమావేశంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించాడన్నారు. ఒక కేబినెట్ మంత్రి నియోజకవర్గానికి వస్తే గౌరవించలేని ఎమ్మెల్యే శాసనసభ సభ్యత్వానికి అనర్హుడన్నారు. ప్రశాంత్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఆయనను అడ్డుకోవాలంటే మాకు ఎంతటి పని అని, బాల్కొండ నియోజకవర్గంలో ప్రజలను ఇబ్బందులకు, అయోమయానికి గురి చేయొద్దన్న ఉద్దేశంతో ఆనాడు విజ్ఞాపనలు, అభ్యర్థనలే చేశాము తప్పితే ఈనాడు భౌతికంగా ఎటువంటి చర్యలకు పాల్పడలేదన్నారు. ప్రశాంత్ రెడ్డి ఇకనైనా సిగ్గు తెచ్చుకొని ప్రజాస్వామ్యానికి విలువలు ఇవ్వాలని, ప్రజా ప్రభుత్వం ఇచ్చే గౌరవాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండల కేంద్రంలో జరిగినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మరియు టీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యకర్తలు, లీడర్లు వారు వివరించిన తీరును బాల్కొండ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ గత 2 రోజుల నుంచి వార్తలన్నీ వస్తున్నాయి. ఏ విధంగానైనా ఈ ప్రోగ్రామ్ ని డిస్టర్బ్ చేయాలా, గుండాలందరూ కూడా ప్రేరేపిస్తూ ప్రశాంత్ రెడ్డి మరి వారి తమ్ముడు ప్రేరేపిస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మోర్తాడ్ మండల కేంద్రాలతో పాటు ఎర్గట్ల మండలం బట్టాపూర్లో భూభారతి నూతన చట్టంపై రైతులకు గురువారం అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సుల్లో కలెక్టర్ పాల్గొని భూభారతి చట్టంపై అందులోని అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ రైతులకు సవివరంగా అవగాహన కల్పించారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం అనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని తెచ్చిందని వివరించారు. భూమి హక్కుల భద్రత, భూ సమస్యల సత్వర పరిష్కారం, రైతుల మేలు కోసం చారిత్రక మార్పు దిశగా ఈ నూతన ఆర్ఓఆర్ చట్టం ఉపకరిస్తుందని, రైతుల భూములకు భరోసా లభిస్తుందని సూచించారు. ఈ సమస్యల పరిష్కారానికి వెసులుబాటు కల్పించే ఈ చట్టంపై అవగాహన ఏర్పరచుకోవాలని, భూ సమస్యలు కలిగిన రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని 4 మండలాల్లో దీన్ని ఈ నెలాఖరు వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తారని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వం దృష్టికి వచ్చే ఇతర ఏవైనా అంశాలు, సమస్యలను కూడా పరిశీలించి ఈ చట్టంలో చేర్చడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు కమ్మర్పల్లి మరియు మోర్తాడ్ మండల హెడ్ క్వార్టర్స్లో రైతులతో అవేర్నెస్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనకి కొత్తగా వచ్చిన భూభారతి రూల్స్లోని అదేవిధంగా చట్టంలో ప్రీవియస్గా ఉన్న రెవెన్యూ వ్యవస్థ కానీ రెవెన్యూ చట్టంతో ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, అదేవిధంగా ఫార్మర్స్కి దీంట్లో ఉపయోగపడే ప్రొవిజన్స్, ముఖ్యంగా అపీల్ ప్రొవిజన్స్ అవ్వచ్చు, రివిజను, అదేవిధంగా మనకి సక్సెషన్లో ఏ విధంగా అయితే ఇప్పుడు మ్యుటేషన్స్కి కొంత చేంజెస్ జరిగాయో సో అవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనకి ఈ చట్టము బాల్కొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బద్దం ప్రవీణ్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల అయితే 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ఇంకా తులం బంగారం హామీ నెరవేర్చకుండా ప్రజలను, ముఖ్యంగా ఆడబిడ్డలను మోసం చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తులం బంగారం హామీ ఇచ్చి మోసం చేసినందుకు నిన్న బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి ఇచ్చిన ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు లబ్ధిదారులు తులం బంగారంపై నిలదీశారు. దీన్ని జీర్ణించుకోలేని మంత్రి జూపల్లి, కాంగ్రెస్ నాయకులు స్థానికంగా ఉండే బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులతో లాఠీచార్జి చేయించి కొట్టించారని, లాఠీచార్జిలో బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయని, నిన్న జరిగిన లాఠీచార్జిని బాల్కొండ మండల పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. అక్రమంగా లాఠీ దెబ్బలు కొట్టిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం సీతాయిపేట్ గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మొదటి విడత నిధులు మంజూరయ్యాయి. దర్పల్లి మండలంలోని సీతాయిపేట్ గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేయబడి 108 మంది లబ్ధిదారులకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిల ఆమోదంతో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాలతో దాదాపు 35 ఇండ్ల నిర్మాణానికి మార్కింగ్ ఇచ్చారు. ఇందులో 7 ఇండ్ల నిర్మాణం బేస్మెంట్ వరకు పూర్తయి ఇంద్రమ్మ ఇండ్లు యాప్లో అప్లోడ్ అయింది. బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తయిన లబ్ధిదారుల నుండి లబ్ధిదారులకు ఇద్దరికి వారి ఖాతాల్లో 1,00,000 రూపాయల చొప్పున వారి సొంత అకౌంట్లో జమ అయ్యాయి. మిగతా 5 లబ్ధిదారులకు 2 రోజుల్లోగా జమ అయ్యే అవకాశం ఉంది. సీతాయిపేట్ గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. మిగతా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేసుకుని నిర్మాణ దశవారీగా రూపాయలు వస్తాయని దర్పల్లి ఎంపీడీఓ బాలకృష్ణ, పంచాయతీ కార్యదర్శి కృష్ణకాంత్ తెలిపారు. అర్హత కలిగిన నిరుపేద కుటుంబాల వారికి ఇందిరమ్మ ఇండ్ల జాబితాకు ఎంపిక చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం పాల్వంచ, మాచారెడ్డి మండల కేంద్రాల్లో ఆయా మండలాల పంచాయతీ కార్యదర్శులతో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు నిరుపేద వర్గాల కుటుంబాల వారిని ఎంపిక చేసే విధంగా ఆయా ఇందిరమ్మ కమిటీ సభ్యులకు తెలియజేయాలన్నారు. అర్హుల జాబితాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించాలని తెలిపారు. గ్రామ పంచాయతీల వారీగా సర్వే నిర్వహించాలన్నారు. అనంతరం మాచారెడ్డిలో నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇంటిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సమావేశాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్, మండల ప్రత్యేక అధికారి సురేష్, జిల్లా పంచాయతీ అధికారి మురళి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. కల్తీ కల్లు మరియు కల్తీ కల్లు తీసుకునే వినియోగదారుల ఆరోగ్యంపై దాని ప్రభావం గురించి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ చేపట్టారు. ఇటీవల కామారెడ్డి జిల్లాలో జరిగిన సంఘటనలకు సంబంధించి కల్తీ కల్లు మరియు కల్తీ కల్లును తీసుకునే వ్యక్తుల జీవితంపై దానికి హానికరమైన ప్రభావాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇటీవల బీర్కూర్ మరియు నస్రుల్లాబాద్ మండలాల్లోని దుర్కి, దామరంచ, అంకోల్, రాంపూర్ మరియు సంఘం గ్రామాల్లో మరియు కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలంలో గౌరారం గ్రామంలో సంఘటనలు జరిగాయి. కల్తీ కల్లును సేవించడం వలన పైన పేర్కొన్న ప్రాంతంలోని 83 కంటే ఎక్కువ మంది బాధితులు బాన్స్వాడ, కామారెడ్డి మరియు నిజామాబాద్ ఆసుపత్రుల్లో చేరారని తెలిపారు. ఈ విషయంలో నేరస్తులపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయబడ్డాయి. క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాదు, ఈ సమస్యకు పరిష్కారం కొరకు ఈ రకమైన వ్యసనం నుండి బయటపడడానికి ఆ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం కూడా ఖచ్చితంగా అవసరమని అభిప్రాయపడ్డారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.
బ్యాక్ టు న్యూస్. నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించారు. పాఠకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని గురువారం బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల అభిప్రాయాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే ప్రారంభించిన ఇంటర్నెట్ విభాగాన్ని పరిశీలించి ఉద్యోగులు సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకొని ఉన్నత ఉద్యోగాలు పొంది జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు. సంస్థ చైర్మన్ రాజారెడ్డి, కార్యదర్శి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్ని విధాల్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇచ్చుకుంటారు. నా విద్యార్థులు మంచి విద్యావంతులు కావాలి, మనం చేసిన దాంట్లో నాణ్యత ఉండాలన్న ఉద్దేశంతో వారు క్లాసెస్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మహేంద్ర కంపెనీ వాళ్ళకు కూడా ఇచ్చడం జరిగింది. అదేవిధంగా మీరు చదువుకున్న విద్యార్థుల గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశారు. వేకెన్సీస్ ఉండి కూడా సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి, స్టేట్ గవర్నమెంట్ అయితే మేము నిన్న అసెంబ్లీలో బిల్ పాస్ చేశాం. రిజర్వేషన్లకు కూడా అందరికి రిజర్వేషన్లు ఇవ్వాలి, చిన్న వాళ్ళకు కూడా జాబ్స్ రావాలి. ఇప్పుడే పెట్టకుండా రేపు రిజర్వేషన్ నిన్న అయిపోయింది, దాంట్లో కూడా మీ అందరికి అవకాశం రాదు చిన్న వాళ్ళకు. నిజామాబాద్ పట్టణ ప్రాజెక్టు పరిధిలో న్యూ అంబేద్కర్ భవన్లో గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో ప్రీ ప్రైమరీ స్కూల్ నుండి ప్రైమరీ స్కూల్కి ఎవరైతే వెళ్తున్నారో వారందరినీ సత్కరించారు. ఈ కార్యక్రమం పోషణ పక్షం ఏప్రిల్ 22 వరకు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కమ్యూనిటీ స్థాయిలో అవగాహన కల్పించడం జరిగింది. మరియు వార్షిక సంవత్సరం పూర్తయిన సందర్భంగా పిల్లలకు నిజామాబాద్ మున్సిపాలిటీ, మోపాల్, నిజామాబాద్ రూరల్ మండలాల్లో 10 సెక్టార్ల నుండి కొన్ని అంగన్వాడీ కేంద్రాల టీచర్లు, పిల్లలు హాజరై ప్రీ స్కూల్కి సంబంధించిన పాటలపై వేదికపై డాన్స్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి రాజశ్రీ, డిఎంహెచ్ఓ, డిడబ్ల్యూఓ రసిల్ బి, పీడియాట్రిషియన్ శ్రీశైలం, డిహెచ్ఈఓ వెంకటేశం, ఎన్ఆర్హెచ్ఎం డైరెక్టర్ ప్రదీప్, సిడిపిఓ సౌందర్య, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు హాజరయ్యారు. ఉన్నటువంటి నిజామాబాద్ రీజియన్లో ఉన్న 10 సెక్టార్లు కలిసి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగినది. అయితే దీంట్లో ఈ పిల్లలందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ టాలెంట్ అంతా కూడా చూపిస్తున్నారు. అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు మంచిగా రెడీ అయ్యి వచ్చినారు, ఒక పండగ వాతావరణం సృష్టించినారు. అట్లయితే ఎక్కడ ఎవరికి కూడా స్టేజ్ ఫియర్ అన్నది లేదు, భయం అన్నది ఎక్కడ లేదు. అదొకటి. మళ్ళీ చాలా పిల్లలందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు, అది నాకు చాలా మంచిగా సంతోషంగా అనిపిస్తుంది. సో ఈ భీమ్గల్ మండల మాదిగ సమాఖ్య ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ జీవో అమలైనందున మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. భీమ్గల్ పట్టణంలో భీమ్గల్ మండల మాదిగ సమాఖ్య ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ జీవోగా అమల్లో అయినందుకు దానికి కారణమైనటువంటి భారత రాజ్యాంగ మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల మాదిగల పక్షాన 30 ఏళ్ల పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ ఫోటోకు పాలాభిషేకం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మందకృష్ణ మాదిగ గుండెల్లో నిలిచిపోయాడని, వారి కష్టాన్ని మాదిగ జాతి ఎన్నటికీ మరవలేదని పలువురు వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఐక్యవేది కమిటీ సభ్యులు గడల ప్రసాద్, యోన రతన్ రాజ్, రాజేందర్, రాజేష్, నరేష్, గణేష్, నర్సయ్య, చౌదరి, రాజేశ్వర్, అశోక్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కోటగిరి గ్రామంలో బీజేపీ బాన్స్వాడ నాయకులు కోనేరు శశాంక్ ఆధ్వర్యంలో 100 మంది బీజేపీ కార్యకర్తలకు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఇన్సూరెన్స్ చేయించారు. కోటగిరి గ్రామంలో బీజేపీ బాన్స్వాడ నియోజకవర్గ నాయకులు కోనేరు శశాంక్ కోటగిరి గ్రామంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలకు కోటగిరి, ఎత్తొండ గ్రామాలతో కలిపి మొత్తం 100 మంది కార్యకర్తలకు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఇన్సూరెన్స్ చేయించారు. ఇదే విధంగా మళ్ళీ రాబోయే రోజులు కార్యకర్తలందరికీ కూడా ఇన్సూరెన్స్ చేస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తలకు ఎటువంటి అవసరం ఉన్నా తనను కలవాలని, తనకు చేతనైనంత సహాయం చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నవీన్, జిల్లా నాయకులు శ్యామల, రాజు, మామిడి సీను, రాజాగౌడ్, సాయిలు, గంగాధర్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ ఇన్సూరెన్స్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కార్యక్రమం అనేది 4 వారాల క్రితం బాన్స్వాడలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఇది 4వ ఇన్సూరెన్స్ ప్రోగ్రాము. ఇది ఇవాళ కొడిగిరిలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో బీజేపీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటుంది ఇక ఇన్సూరెన్స్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. వేములవాడ ఆలయ పునర్నిర్మాణంపై ఉన్నతాధికారులు సమీక్షించారు. జూన్ 15 తర్వాత పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మినీ కాశీగా మారబోతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా రాబోయే 1000 ఏళ్లకు సరిపడే విధంగా ఆలయం పునర్నిర్మాణం కానుంది. అందుకు ఉన్నతాధికారుల బృందం నేడు వేములవాడను సందర్శించి ఆలయ పరిసరాలను పరిశీలించి జూన్ 15న ఆలయ పునర్నిర్మాణం పనులు చేపట్టాలని నిర్ణయించారు. భక్తి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులను జూన్ 15 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గత ఏడాది నవంబర్ 20న సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ
వేములవాడలో ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. 47 కోట్లు మంజూరు చేయడంతో పాటు బడ్జెట్లో 100 కోట్లు కేటాయించారు. అయితే పనులు వేగవంతం చేసేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నేతృత్వంలో ఉన్నతాధికారులు శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎండోమెంట్ ఆర్కిటెక్ట్, స్థపతులు, ఇంజనీరింగ్ అధికారులు వేములవాడను సందర్శించి పరిసరాలను పరిశీలించారు. ఆలయ పునర్నిర్మాణంపై సమీక్షించారు. ఈ నెలాఖరులో శృంగేరి పీఠాధిపతుల అనుమతుల కోసం వెళ్లాలని నిర్ణయించారు. వారి సూచనలతో భక్తిభావం విరాజిల్లేలా జూన్ 15న పనులు చేపట్టాలని ముహూర్తం ఖరారు చేశారు. రాజన్న ఆలయం పునర్నిర్మాణంతో పురాతన శిల్పకళ సాంప్రదాయానికి, సౌందర్యానికి ప్రతిరూపంగా నిలిచేలా పలు డిజైన్లను సిద్ధం చేశారు. శైవ సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఆలయాన్ని విస్తరించనున్నారు. ఆలయ విస్తరణ పనులు చేపడితే భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శనాలను కొనసాగించనున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. క్రమంలో వారి అపాయింట్మెంట్ కూడా మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తీసుకున్నారు. ఈ నెక్స్ట్ వారంలో వారు రమ్మని చెప్పిన క్రమంలో వెళ్ళి ఈ తుది నమూనాలను ఈరోజు క్షేత్రస్థాయిలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు వీటిని చైర్మన్ హోదాలో ముఖ్యమంత్రి హోదాలో వారు చెప్పిన సూచనలు సలహాలు అమలు చేసే క్రమంలో మనకు పూర్తి స్థాయిలో చూడడం జరిగింది. ఈ టెండర్లు ప్రక్రియ పూర్తి కాబట్టి వచ్చే మాసం లేదంటే 15 రోజులు 40 రోజులు పనులు ప్రారంభమయ్యే క్రమంలో కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండాలని చెప్పిన భీమేశ్వర ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు మహిళా హక్కుల సాధనకు పోరాటాలను ఉధృతం చేస్తామని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పేర్కొన్నారు. మహిళా హక్కుల పరిరక్షణ సాధనే లక్ష్యంగా అంబేద్కర్ పూలే ఆశయాల సాధన దిశగా ఐద్వా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. మహిళా హక్కుల పరిరక్షణ యాత్రలో ఈరోజు హన్మకొండ, హుజురాబాద్ మీదుగా కరీంనగర్కు చేరుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ చౌక్ వద్ద ఐద్వా కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, స్త్రీల సమాన హక్కుల గురించి పొందుపరిచిన మహోన్నత వ్యక్తి అని, విద్యావంతులైతే కుటుంబం అంతా విజ్ఞానులుగా మారతారని, స్త్రీల చదువు కోసం పాఠశాలను స్థాపించి చదువు నేర్పిన గొప్ప మూర్తి జ్యోతి బాపులే అని, వీరి ఆశయాల సాధన కోసం, మహిళా హక్కుల పరిరక్షణ సాధన కోసం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం కృషి చేస్తుందని అన్నారు. పరిరక్షణ యాత్రకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గడికందుల సత్యం, రైతు సంఘం అధ్యక్షులు వర్ణ వెంకట్రెడ్డి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు సాగర్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తిరుపతి, నరేష్ పటేల్ సంపూర్ణ మద్దతు తెలిపారు. అమర్పేట కృష్ణనగర్లో అంబేద్కర్ జయంతి రోజున ప్రారంభమై అక్కడి నుండి వనపర్తి నుంచి నాగర్ కర్నూలు నుంచి నల్గొండ నుండి సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, అక్కడి నుంచి హన్మకొండ నుంచి కరీంనగర్ ఈరోజు చేరుకోవడం జరిగింది. ఈ యాత్రకు మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఘనస్వాగతం తెలియజేయడం జరిగింది. ఈ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం రాజ్యాంగపరంగా అట్లాగే మహిళా సంఘాలు, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మత ఫాసిజాన్ని తరిమి కొడతామని మాస్లైన్ నాయకులు పిలుపునిచ్చారు. సిరికొండలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్, బీజేపీల ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ చరిత్రను వక్రీకరించి అబద్ధాలను ప్రచారం చేస్తూ ఫాసిస్ట్ విధానాలను ఆర్ఎస్ఎస్, బీజేపీలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రజల్లో తమ విష బీజాలను నాటేందుకు సినిమాలను సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున సాగిస్తున్నాయన్నారు. భూమి కోసం, ఎట్టి రద్దు కోసం సాగిన మహత్తరమైన సాయుధ పోరాటాన్ని కూడా ముస్లిం రాజులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. స్వాతంత్ర పోరాటంలో ఏమాత్రం లేని ఆర్ఎస్ఎస్ ఈనాడు తామే దేశభక్తులమని మాట్లాడడం సిగ్గుచటన్నారు. తమ ఎజెండా దేశభక్తి అని చెప్తున్న అదానీ, అంబానీ లాంటి కోటీశ్వర్ల కొమ్ము కాయడానికి అన్నారు. దేశాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు అప్పగించి దేశ ప్రజల్ని మాత్రం మతంలో ముంచుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాకరం రవి, ముస్లిం మండల అధ్యక్షులు లియాఖత్, క్రిస్టియన్ సంఘం మండల అధ్యక్షులు యేసురత్నం, ఉపాధ్యాయ సంఘం నాయకులు విబాలియా, సీనియర్ ఉపాధ్యాయులు సాల్మాన్, మాస్లైన్ పార్టీ మండల కార్యదర్శి రమేష్, సీనియర్ పాస్టర్స్ సంఘం నాయకులు దేవదాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేగం సాయన్న, మైనార్టీ నాయకులు అబ్బాస్లు ప్రసంగించగా వివిధ పార్టీల నాయకులు నల్లరాజిరెడ్డి, గుల్ల జనార్దన్, ఆర్ దామోదర్, రమేష్, రాము, బాబన్న, సాయిరెడ్డి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మన సపోజ్ వలయంటే మా పీటీ పాలు ఇండియన్లు, అక్కడ ఉత్తర మీద యోగి అధ్యక్షుడు, మోడీ ఇండియన్లు ఎక్కడ ఏంటి కానీ అక్కడ నకిలీ వార్తలు ఉంటాయి. ఆ నకిలీ వార్తల నుంచి మనం సోషల్ మీడియాలో అందరికీ మొత్తం తీసుకుపోయింది. ఇవాళ బీజేపీ వాళ్ళు మనం పంపించే మొత్తం సోషల్ మీడియాలో అన్ని ఆర్ఎస్ఎస్ కార్యాలయం వస్తుంది. ఇది ప్రతిరోజు ఒక సంస్థలకి అయిపోయింది. ఎందుకంటే ఏ రాష్ట్రం చేయాలన్నా అభివృద్ధి కేరళ
ఇందల్వాయి ఫైర్ స్టేషన్ పరిధిలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నిజామాబాద్ రూరల్ ఫైర్ స్టేషన్లో ఫైర్ ఆఫీసర్ విక్రమ్ ఆధ్వర్యంలో ఫైర్ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఫైర్ ఆఫీసర్ విక్రమ్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం పెట్రోల్ బంక్లో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ రూరల్ అగ్నిమాపక ఫైర్ ఆఫీసర్ విక్రమ్ ఆధ్వర్యంలో వాహనదారులకు ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఫైర్ ఆఫీసర్ విక్రమ్ మీడియాతో మాట్లాడుతూ ప్రమాదాలు జరిగిన వెంటనే ప్రజలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి నివారణ చర్యలపైన, అట్లాగే ఇంట్లో వాడే వంట గ్యాస్ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో, గ్యాస్ లీక్ అయి మంటలు జరుగుతున్నప్పుడు ఇంట్లో ఉన్నవారు ఏ రకమైన పద్ధతులను పాటించాలో సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ విక్రమ్, ల్యాండింగ్ ఫైర్మ్యాన్ వేణు, ఫైర్మ్యాన్ కె రవి, ప్రదీప్, డ్రైవర్ రవి, బస్టాండ్ కంట్రోలర్ చారి, ప్రయాణికులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14 నుంచి 20 వరకు పురస్కరించుకొని ప్రతిరోజు ఒక్కొక్క ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలోనే భాగంగా ఈరోజు స్థానిక ఇందల్వాయి పెట్రోల్ పంపు ఇండియన్ ఆయిల్ నందు డిఎఫ్ఓ నిజామాబాద్ గారి ఆదేశానుసారం నిజామాబాద్ రూరల్ ఫైర్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. వక్ఫ్ బిల్లు చట్టం చట్టబద్ధతపై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. వివరాలు చూద్దాం. కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సుప్రీంకోర్టులో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ కేసు దాఖలు చేయగా సల్మాన్ ఖుర్షీద్ బృందం వాదిస్తుంది. ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టం 2025 చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ప్రారంభించింది. సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్ ధనులతో కూడిన ధర్మాసనం పిటిషన్లపై విచారణ చేపట్టిందన్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సైతం కేవియట్ దాఖలు చేసింది. విచారణకు ముందు సుప్రీంకోర్టు తమ ఎదుట 2 ప్రశ్నలు ఉన్నాయని పేర్కొంది. మొదటిది కేసును విచారించాలా లేదా హైకోర్టుకు అప్పగించాలా అని, రెండవది న్యాయవాదులు వాదించాలనుకుంటున్న అంశాలపై తెలిపింది. ఓ పిటిషనర్ తరపున తమ సీనియర్ న్యాయవాదుల బృందం వాదనలు వినిపించారు. ప్రాథమిక హక్కులను ప్రత్యక్షంగా ఉల్లంఘించడమేనన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై మాకు పూర్తి నమ్మకం ఉందని, తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని వారు ఆశించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అక్రమంగా ఛార్జిషీట్ నమోదు చేయడం లాంటి కుట్రపూరిత చర్యలను బీజేపీ మానుకోవాలని రాష్ట్ర ఎన్ఎస్ఏ ప్రధాన కార్యదర్శి వేణురాజ్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం అక్రమంగా ఈడీ కేసులు పెట్టి ఛార్జిషీట్ నమోదు చేసినందుకు నిరసనగా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అక్రమ్, ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు వేణురాజ్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటూ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ పరిపాలన చేస్తున్నాడని, అదేవిధంగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, నల్లధనాన్ని బయటకు తీసి ప్రతి పేదవాడిని అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని, రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారని, వీటన్నిటిపైన రాహుల్ గాంధీ ప్రజాక్షేత్రంలో గానీ పార్లమెంట్లో గానీ ఎల్లప్పుడూ బీజేపీని ప్రశ్నిస్తూనే ఉన్నాడని, కుట్రపూరితంగా రాహుల్ గాంధీని ప్రశ్నించే గొంతుకను కట్టివేయాలని అక్రమంగా ఈడీ కేసులు పెట్టించి ఛార్జిషీట్ నమోదు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొబిల్ రామకృష్ణ, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సుమన్, మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షులు రేవతి, ఫిషర్మెన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు పూల ఉష, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బింగి మధుసూదన్, డీసీసీ డెలిగేట్ లవంగ ప్రమోద్, రాజ్ గగన్, కౌశిక్, హరీష్, మలేకా బేగం, ఆడే ప్రవీణ్ కుమార్ మరియు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం మా అధిష్టానం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద ఈడీ నోటీసులు పంపిస్తూ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఈరోజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసి రాష్ట్రంలో, దేశంలోనే ఒక పెద్ద సంచలనం సృష్టించుడు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక పనులు కావచ్చు, ఒక ప్రభుత్వ సొమ్ములను అమ్మేస్తున్నటువంటి ప్రభుత్వాలని నిర్మించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించినటువంటి ఆస్తులని ఈరోజు బీజేపీ ప్రభుత్వం అమ్మకాలు చేస్తూ ఉంది. సిగ్గుచెట్టు. 1 కోటి ఉద్యోగాలు అన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగులు మోసం చేస్తుండ్రు. వేసవి కాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇందల్వాయి పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ సుశాంత్ రెడ్డి సూచించారు. ఎండలు ఎక్కువైనప్పుడు, తీవ్ర వడగల్పులు వీచినప్పుడు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. వరదబెక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, మొదటగా తీవ్రమైన తలనొప్పి, నాడి వేగంగా కొట్టుకోవడం, నాలుక తడి ఆరిపోయి ఎండిపోతుందని, శరీరంలో కనీస నీటి శాతం తగ్గిపోవడం, మనిషి పాక్షికంగా లేదా పూర్తిగా అపస్మార స్థితికి చేరడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్న వారికి మొదట వడదెబ్బకు గురైన వెంటనే వ్యక్తిని నీడకు తీసుకురావాలని, ఆ వ్యక్తిని చల్లని నీటితో ముంచిన గుడ్డతో తొడవాలని, ఉప్పు కలిపిన మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు లేదా ఓఆర్ఎస్ ద్రావణాన్ని త్రాగించాలని, వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతిరోజు ఓపీ చూడడం జరుగుతుందని, ఉచితంగా రక్త పరీక్ష నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద 16 సబ్ సెంటర్లు ఉన్నాయి. 16 సబ్ సెంటర్లో
నియోజకవర్గంలో 13 సెంటర్లు ఆర్మ్ సెంటర్లుగా గుర్తించబడ్డాయి. 13 ఆర్మ్ సెంటర్స్లో 13 మంది MLSPs ఉంటారు. వాళ్ళ కింద ఆశాలు, ANMలు ఉంటారు. వాళ్ళు ప్రతి సబ్ సెంటర్ కింద వాళ్ళు చేసేది ఏంటంటే ఒక 2-3 గ్రామాలు ఉంటాయి. 2-3 గ్రామాల కింద వాళ్ళు వెళ్ళేసి ప్రతి సోమవారం అండ్ మంగళవారం మనకు గర్భిణీ స్త్రీల చెకప్లు జరుగుతాయి. గ్రామ పంచాయతీ కార్మికుల వేతన సమస్యలు పరిష్కరించాలని TUCA నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఒక్కరోజు టోకెన్ సమ్మెలో భాగంగా ఈరోజు ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా TUCA జిల్లా అధ్యక్ష కార్యదర్శులు M. ముత్తన్న, M. సుధాకర్, యూనియన్ రాష్ట్ర నాయకులు R. రమేష్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,740 గ్రామ పంచాయతీల్లో సుమారు 60,000 మంది కార్మికులు వివిధ కేటగిరీల్లో విధులు నిర్వహిస్తున్నారన్నారు. వారికి నెలల తరబడి జీతాలు రాకపోవడంతో కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో TUCA జిల్లా సహాయ కార్యదర్శి మల్లేష్, రాష్ట్ర నాయకులు సత్తెక్క, జిల్లా నాయకులు బి. మురళి, కిరణ్, అరవింద్, రాజేశ్వర్, సాయిబాబా, నిఖిల్, జీపీ కార్మికులు ఆశన్న, లాలయ్య, నాగరాజు, సాయిలు, మల్కయ్య, దుర్గా, రవి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి సుమారు 60,000 గ్రామ పంచాయతీ కార్మికులకి 5-6 నెలలుగా పెండింగ్లు ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని, వాళ్లకు జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ TUCA ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ నాయకత్వంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం సరైంది కాదని భీమ్గల్ బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. వేల్పూర్ మండల కేంద్రంలోని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్షులు జైడి నాగదర్ రెడ్డి మాట్లాడుతూ నిన్న భీమ్గల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కాంగ్రెస్ నాయకులు ఉద్దేశపూర్వకంగా పోలీసులను ఉసిగొల్పి వారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మంత్రిని విన్నవించినందుకు గాను పోలీసులను వారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా చేసుకుని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేయడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగితే పోలీసులతో ప్రజల మీద కాంగ్రెస్ ప్రభుత్వం దాడులకు తెగబడుతుందని తెలిపారు. నిన్న జరిగిన మినిస్టర్ సమావేశానికి సంఖ్యాపరంగా కాంగ్రెస్ కార్యకర్తలు చాలా తక్కువ పదుల సంఖ్యలో ఉన్నప్పటికీ టీఆర్ఎస్ కార్యకర్తలు అధికంగా ఉన్నప్పటికీ సంయమనం పాటిస్తూ నిరసన తెలుపుతూ తులం బంగారం గురించి ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపిన మా కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుడు సునీల్ రెడ్డి ఏ అధికారంతో పోలీసులకు హుకుం జారీ చేస్తాడని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు జైడి నాగదర్ రెడ్డి, కార్యదర్శి ఆర్టీఏ మెంబర్ రేగుల రాములు, నల్ల రమేష్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బబ్బూరి ప్రతాప్, డోల రాజేశ్వర్, పిట్ల సత్యం, మొండి మహేష్, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మండల పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. నిన్న భీమల్ల మహిళలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపడానికి వచ్చిన జూబిలి కృష్ణారావు గారు వస్తున్నారని తెలిసి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మహిళలకు ₹1,00,000 పాటు తులం బంగారం ఇయ్యమని మేము నిరసన తెలపడానికి వస్తే మాపై లాఠీ చార్జ్ చేయడం ఎంత ఏమైన చర్య. దీనికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఇసుకరెడ్డి మీకు ఏ అధికారంతో పోలీసు వాళ్ళను మా కార్యకర్తలను కొట్టుమని చెప్పినావో కొంచెమన్నా సిగ్గుందా నీకు? నగరంలోని గాయత్రి నగర్లో శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలోని గాయత్రి నగర్లో శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయ 25వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం ఆలయంలో గణపతి హవనం, స్వామివారికి అభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ నెల 18న శుక్రవారం శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి కళ్యాణం కమనీయంగా నిర్వహించనున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి స్వామివారికి విశేషంగా 10 మంది బ్రాహ్మణోత్తముల చేత అథర్వ శీర్ష పారాయణం 1000 సార్లు స్వామివారికి విశేషంగా పంచామృత ఫలరస అభిషేక కార్యక్రమం అనేటువంటిది నిర్వహించుకున్నాము. ఇప్పుడు స్వామివారికి విశేషంగా ప్రీతిగా సహస్రమోదక గణపతి హోమ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకున్నాము. ఈ యొక్క 25వ వార్షిక బ్రహ్మోత్సవంలో సందర్భంగా రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు.
పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు జరపడంలో విఫలమయ్యాయని, స్థానికంగా ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, గత 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా అనేక మంది ఇండ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడ్డారని, నేటి ప్రభుత్వాలు కూడా పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించకపోవడం మూలంగా అద్దె ఇండ్లలో ఉంటున్న పేదలు కిరాయిలు భరించలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉపాధి తగ్గి పని దినాలు లేక పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారని, ఉపాధి అవకాశాలను పెంచడంలో ప్రభుత్వాలు వెనకబడుతున్నాయని, మురికివాడల్లో గ్రామీణ ప్రాంతాల్లో బలహీన వర్గాలు నివసించే కాలనీల్లో మురికి కాలువలు, రోడ్లు, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న పేదలు ఉన్నారని, అదేవిధంగా మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయలు నిరుద్యోగ వృత్తి పెన్షన్లను పెంచుతామని ఇచ్చిన హామీ అమలు జరపడం లేదన్నారు. 21న జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించాలని పార్టీ జిల్లా కమిటీ నిర్ణయించిందని, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట్రాములు, నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర దగ్గర అవుతున్నది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం సంవత్సరం పైగా ఈరోజు 3వసారి అధికారంలోకి వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు జరపడంలో ఇంతవరకు చిత్తశుద్ధిగా పనిచేసినటువంటి పరిస్థితి లేదు. ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. రోజు రోజుకి ఉపాధి తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నటువంటి వాళ్ళకి ఈరోజు ఇండ్లు ఇవ్వక, ఇళ్ల స్థలాలు ఇవ్వక. ఎడపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఎడపల్లి మండలానికి ఎస్సీ సబ్ప్లాన్ కింద 1.70 కోట్ల సిఆర్ఆర్ నిధులు మంజూరు చేశారని, ఇందులో భాగంగా జానకంపేట్ ఎస్సీ కాలనీలో రోడ్డు, డ్రైనేజీ పనులు చేపట్టనున్నారని ఎమ్మెల్యే అన్నారు. అలాగే ఎడపల్లి మండల కేంద్రంలో సైతం ఎస్సీ కాలనీలో సీసీ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు కాలనీలో తిరుగుతూ పూరి గుడిసెల్లో రేకుల షెడ్లలో ఉన్న పేదవారిని గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అక్రమాలు లేకుండా చూడాలని, దీనిపై స్థానిక నాయకులు దృష్టి సారించాలని ఎమ్మెల్యే అధికారులకు, నాయకులకు సూచించారు. అలాగే తమ కాలనీలో త్రాగునీరు కలుషితమై సరఫరా అవుతున్నాయని, నిత్యావసరాలకు సైతం వాడుకోవడానికి వీలు లేకుండా ఉన్నాయని ఎమ్మెల్యేకు స్థానిక మహిళలు మొరపెట్టుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యను సత్వరమే పరిష్కరించాలని, బోరు, మోటార్ల, స్టార్టర్ల బ్లాక్లకు తాళాలు వేసి ఉంచాలని, అవసరం ఉన్నప్పుడే వాటిని వాడుకునే విధంగా ప్రణాళికలు రూపొందించాలని స్థానిక సెక్రటరీకి సూచించారు. ఈ కార్యక్రమంలో గడుగు గంగాధర్, అంతిరెడ్డి రాజిరెడ్డి, పోలీస్ శ్రీనివాస్, రామ్మోహన్, లింగం, పోలమల్కరెడ్డి, రజిత యాదవ్, ఎల్లయ్య యాదవ్, నాయుడి శంకర్, కామప్ప, మచ్కూరి గంగాధర్, డల్లా సురేష్ తదితరులున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్ షీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసన. పాల్గొని మాట్లాడిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. పెన్షనర్స్, సీనియర్ సిటిజన్స్ యోగక్షేమాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది. నగరంలో తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ భవనాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. విశ్రాంత ఉద్యోగులు సమాజ సేవలో భాగస్వాములు కావాలి. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నూతన భవనాన్ని ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. జీవో 21ని వెంటనే రద్దు చేయాలని యూనివర్సిటీల పార్ట్ టైం ఉద్యోగుల నిరసన. హైదరాబాద్లో సెక్రటేరియట్ ముట్టడికి యత్నం, ఉద్రిక్తత. కల్లు దొరకక కామారెడ్డి జిల్లా వీర్కూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామస్తుల ఆందోళన. కల్లు దొరకకపోవడంతో నరాల నొప్పి వస్తుందని గ్రామస్తుల ఆరోపణ. వింతగా ప్రవర్తిస్తున్న కల్లు బాధితులు. ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన కర్మ మాకు లేదు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. పింక్ డైరీలో పేర్లు రాసుకున్నంత మాత్రాన కాంగ్రెస్ నాయకులు ఎవరూ భయపడరు. బాన్స్వాడ మండల కాంగ్రెస్ నాయకుల సమావేశంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా జన్మదిన వేడుకలు. పలు చోట్ల కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు. అన్నదానాలు చేసిన బీఆర్ఎస్ నాయకులు. జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించిన మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. పాల్గొన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఒక వీధి రౌడీలా ప్రవర్తించాడు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో జరిగిన మీడియా సమావేశంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.